2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన డబుల్ ఇంజిన్ సర్కార్ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి విధ్వంసం అయిపోయిందని చెప్పినటువంటి వాళ్ళు 2024లో వికాసం వైపు అడుగులు వేస్తా ఉంది అని చెప్తా ఉన్నారు. వికాసం అంటే ఏంటి? ఊర్లకు ఊళ్ళు ప్రజలు వదిలి వెళ్ళిపోవడమా? అత్యంత బాధాకరం ఏంటంటే కష్టపడి పిల్లలను చదివించుకోలేక ప్రభుత్వ బడులకు పంపిస్తున్న ఈ రైతన్నలు ఆ బిడ్డలను వెనక తీసుకెళ్ళిపోతూ బిడ్డలు కూడా మనతో పాటు పనికొస్తే మరొక 100 రూపాయలు వస్తాయనే విధంగా ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసుకొని వెళ్ళిపోతున్నారంటే ఇక ఈ ప్రభుత్వం ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూగుల్‌ను తీసుకొచ్చిన, క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చిన, ప్రపంచంలో జరిగే ఒలింపిక్స్ క్రీడలను తీసుకొచ్చి అమరావతిలో పెట్టిన వీరు సాధించిన విజయం కానీ, విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్ళిందంటే ఇదేనా అని ఇప్పుడు బాబు గారిని ప్రశ్నిస్తున్న నెటిజన్లు.